న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము మనము చూచినప్పుడు ఇక్కడ మనకు సంసోను కనబడుతూ ఉన్నాడు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. When he was filled with the Spirit of God, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దైవాత్మ శక్తి సంసోనును ఆవరించినప్పుడు సంసోను చేయగలిగినది ఏమిటి అనగా సింహమును, కొదమ సింహమును సంసోను చీల్చుట మనము చూచుచూ ఉన్నాము. ఒక మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చుట మనము చూడగలుగుచూ ఉన్నాము. What was instrumental in empowering Samson? సంసోను బలపడుటకు కారణం ఏమిటి? ఈరోజు నరుని బలమును మనము చూచినప్పుడు, ఎస్, మ్యాన్ ఇస్ స్ట్రాంగ్. మ్యాన్ ఇన్ మెనీ వేస్ మే సీమ్ టు బి మైట్. బలవంతునిగా, జ్ఞానవంతునిగా, విద్యావంతునిగా, ధనవంతునిగా నరుడు ఉన్నాడు. కానీ ఈ బలము ఎంత అని మనము చూచినప్పుడు కొంతే అని చెప్పక తప్పదు. కానీ ఈ సంసోను ఒక కొదమ సింహం ముందు నిలబడినప్పుడు భయపడలేదు, అదరలేదు, బెదరలేదు, కానీ ఎదుర్కొన్నాడు. ఈరోజు మానవుని మనము చూచినప్పుడు మానవ జీవితంలో మానవుడు ఎదుర్కొనే సమస్యలు, మానవుడు ఎదుర్కొనే నిందలు, మానవుడికి మానవునికి ఎదురొచ్చున్న సవాళ్ళు, పరీక్షలు, వీటిలో నరుడు చేయుచున్నది ఏమిటి అనగా పలుమారులు పారిపోతూ ఉన్నాడు, తప్పించుకున్నటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాటిని విడిచిపెట్టవలనని, అవి వాటిని విడిచిపెట్టవలనని ప్రయత్నము చేయించి ఉన్నాడు. కానీ ఫ్యూ ఆర్ ద మెన్ హూ రియలీ టేక్ ఆన్ ద బ్యాటిల్. పోరాటంలోనికి వచ్చేవారు, యుద్ధము చేయవలనని ఇష్టపడేవారు కొందరై ఉన్నారు. మెట్టుకు యుద్ధము చేయువారు కొందరయ్యునను దానిలో గెలుచువారు బహు తక్కువగా ఉన్నారు. కానీ సంసోను ఎలా ఉన్నాడు? హీ డిడ్ంట్ ఫియర్, భయపడలేదు, అదరలేదు, సింహమైనను కూడా ఎదుర్కొన్నాడు. ఆ పోరాటములో గెలిచిన వాడై ఉన్నాడు. ఇట్టి బలమును, ఇట్టి జయమును సంసోను కలిగి ఉన్న గల కారణం ఏమిటి అంటే ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. యోసేపు ఫలించుటకును, దావీదు తిరిగి దేవుని సాన్నిధ్యములో నిలుచుటకును, పరిశుద్ధాత్మను కలిగిన వానిగా మారుటకును, సంసోను వలె బలము పొంది పోరాటములో జయమందుటకును కారకుడు ఎవరు అనగా పరిశుద్ధాత్ముడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చేసినది ఏమిటి అనగా మన అతిక్రమలు, ఈ పరిశుద్ధాత్ముడు నీలో నివసించుటకు యోగ్యతను నీకు ఇవ్వనప్పుడు, పరిశుద్ధాత్మునితో సహవాసము, పరిశుద్ధాత్ముని సహాయము, పరిశుద్ధాత్ముని స్నేహము నీవు పొందలేని వానిగా నిన్ను ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసింది ఏమిటి అనగా ఎప్పుడైతే సిలువనెక్కాడో, నీ నిమిత్తమై ప్రాణము పెట్టాడో, నిన్ను తన రక్తముతో కడిగాడో, నిన్ను శుద్ధినిగా చేశాడో, నిన్ను నీతిగా మార్చాడో, నిందారహునిగా నిన్ను దేవుని ముందు నిలబెట్టాడో, ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధాత్మ నివసించుటకు యోగ్యమైన స్థానముగా మార్చాడు. యేసుక్రీస్తు ప్రభును బట్టి ఈరోజు నీవు నేను పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నామంటే నిలయమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక.